హాయ్ గైస్, నేను మీ కార్తికేయ. సో ఈ వీడియో వచ్చి నేను దేనికోసం చేస్తున్నానంటే, చాలా మందికి కామన్గా ఉండే డౌట్, డెవాప్స్ అనే కోర్స్తో పాటు క్లౌడ్ ఎందుకు నేర్చుకోవాలి? క్లౌడ్ అంటే మీకు తెలిసి AWS కానీ, అజూర్ కానీ, జీసీపీ కానీ. మోస్ట్లీ మనందరం వినేది ఏంటంటే AWS. డెవాప్స్తో పాటు AWS ఎందుకు నేర్చుకోవాలి అనే విషయం పైన క్లారిటీ ఇవ్వడం కోసం నేను ఒక వీడియో చేస్తున్నాను. బేసిక్గా మనం డెవాప్స్ అనే ఒక ప్రాసెస్ చూస్తున్నప్పుడు మనకి టూ థింగ్స్ ఉంటాయి అనమాట. ఒకటి డెవలప్మెంట్ యాక్టివిటీ, నెక్స్ట్ వచ్చి ఆపరేషన్స్. బేసిక్గా డెవలపర్స్ టేక్ కేర్ చేస్తూ ఉంటారు, మనకు దాంతో ఎటువంటి సంబంధం లేదు. కానీ డెవలపర్స్ దగ్గర నుంచి వచ్చిన కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ కంటెంట్ని ఆటోమేట్ చేయడానికి మనకి ఇక్కడ డెవాప్స్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది. ఈ యొక్క ప్రాసెస్లో మనకి ఏమవుతుందంటే, డెవలప్మెంట్లో తీసుకున్న కంటెంట్ మొత్తం ఆటోమేట్ అయ్యి మనకి ఫైనల్గా ఏమవుతుందంటే ఇది ఒక సర్వర్లో మనకి డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఇక మనం సర్వర్ అనే ఒక టెర్మినాలజీ వాడుతున్నాం. ఇక మనం బేసిక్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పిన మీకు యొక్క ఆటోమేషన్ ప్రాసెస్ కానీ, లేదంటే ఫైనల్గా వచ్చిన ప్రోడక్ట్ని కానీ మనం డిప్లాయ్ చేయడం కోసం సర్వర్ అనేది యూజ్ చేస్తున్నాం. బేసిక్గా ఒకప్పుడు మనం చూస్తే ఈ సర్వర్స్ అనేవి మనం మాన్యువల్గా పర్చేస్ చేయాల్సి వచ్చేది. అంటే ఏదో ఒక లొకేషన్కి వెళ్ళి సిటీసీ, హైదరాబాద్లో తీసుకుని మీకు సిటీసీ అనే లొకేషన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మాన్యువల్గా సర్వర్స్ మీరు ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా మీరు ఆర్డర్ చేస్తే మీకు 1 lakh to 2 lakhs 5 lakhs ఆ విధంగా ఒక్కొక్క సర్వర్ కాస్ట్ ఉంటుంది. వాటిని తీసుకొచ్చి వాటి లోపల మీరు ఈ యొక్క కాన్ఫిగరేషన్స్ ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. అంటే మీకు చెప్పిన ఆటోమేషన్ కాన్ఫిగరేషన్స్ కానీ, లేదనుకుంటే డిప్లాయ్మెంట్ కానీ వాటిపై మనం వాటిపై ప్లేస్ చేయాల్సి ఉంటుంది. కానీ ప్రెజెంట్ స్ట్రాటజీ చేంజ్ అయింది. ఇప్పుడు మనం చెప్పిన ఇక కంప్లీట్ ఆటోమేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో, మనం ఆటోమేషన్ అంటే బేసిక్ సెట్ ఆఫ్ టూల్స్ వింటూ ఉంటాం. గిట్, మావ్ను, జెన్కిన్స్, నెక్సస్, సోనార్, జేఫ్రాగ్, ఇలా మనకి సెట్ ఆఫ్ టూల్స్ వింటూ ఉంటాం కదా. ఆ టూల్స్ యొక్క కాన్ఫిగరేషన్ చేయడానికి ఈ కంప్లీట్ ప్రాసెస్ ద్వారా వచ్చినటువంటి ఆర్టిఫాక్ట్ ఏదైతే ఉంటుందో, అంటే ప్యాకేజ్ ఏదైతే ఉంటుందో, దీన్ని డిప్లాయ్ చేయడానికి కూడా మనకి బేసిక్గా ఏం కావాలంటే సర్వర్స్ అనేవి కావాలి. ఈ సర్వర్స్ అనేవి మనం క్లౌడ్ సైడ్ నుంచి కనుక చూస్తే, లైక్ AWS, మనం AWS మాట్లాడుతున్నాం కదా. AWS సైడ్ నుంచి మీరు చూసినట్లయితే కనుక వాళ్ళు మనకు వచ్చేప్పటికి పే యాజ్ యూ గో మోడల్ కింద మనకి వాటిని వచ్చేప్పటికి ఒక సర్వీస్ కింద ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం వాటిని డైరెక్ట్గా పర్చేస్ చేయకుండా మనం రెంటల్ బేస్ మీద తీసుకుని మన యొక్క కంప్లీట్ ఆటోమేషన్ ప్రాసెస్ని మనం ప్లేస్ చేయవచ్చు. అదేవిధంగా ఫైనల్గా వచ్చినటువంటి ప్రొడక్ట్ని కూడా మనం ఏం చేయవచ్చు అంటే డిప్లాయ్ చేయవచ్చు సేమ్ సర్వర్స్ పైన, అంటే వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీస్ పైన. సో అందుకని మనకి బేసిక్గా ఆర్గనైజేషన్స్ ఏం చేస్తున్నాయంటే, ఈ యొక్క కంప్లీట్ సర్వర్స్ యొక్క అంటే ఈ కంప్లీట్ సర్వర్స్ మనకి ఏదైతే అవసరం అవుతాయో ఈ సర్వర్స్ కోసం వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్లౌడ్ని ప్రిఫర్ చేస్తున్నారు. సో ఈ యొక్క ఆటోమేషన్ ప్రాసెస్కి సర్వర్స్ కావాలి, ఫైనల్గా వచ్చినటువంటి ఆ యొక్క ప్యాకేజ్ని హ్యాండిల్ చేయడం కూడా మనకి సర్వర్స్ కావాలి. నాట్ ఓన్లీ సర్వర్స్, మీకు స్టోరేజ్ కావాలి, డేటాబేస్ కావాలి, ఇలా సెట్ ఆఫ్ థింగ్స్ కావాలి. ఇవన్నీ కూడా మనకి క్లౌడ్ సైడ్ నుంచి అవైలబుల్లో ఉంటున్నాయి కాబట్టి మీకు క్లౌడ్ కూడా తెలియాల్సిన నెసెసిటీ ఉంటుంది. ఎందుకంటే మీరు ఒక టూల్స్తో వర్క్ చేస్తున్నప్పుడు, గిట్, మావ్ను, జెన్కిన్స్, నెక్సస్, జేఫ్రాగ్, ఇలా మీరు సెట్ ఆఫ్ టూల్స్తో వర్క్ చేస్తున్నప్పుడు ఆ వర్కింగ్ అది కంప్లీట్గా సర్వర్స్ పైనే ఉంటుంది. సో అటువంటిప్పుడు మనకి ఆ సర్వర్స్ మనం ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, ఒక క్లౌడ్ నుంచి మనం ఏ విధంగా రిసోర్స్ని క్రియేట్ చేసుకోవాలి, స్టోరేజ్ ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అనే ఒక బేసిక్ ఐడియా మీకు కావాలన్నమాట. సో అందుకని చెప్పి మనకి డెవాప్స్ అనే ప్రాసెస్తో మనకి AWS అని నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క వీడియో ఐ థింక్ మీకు ఈ వీడియోలో మెయిన్ కంటెంట్ ఏదైతే ఉందో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఫ్యూచర్లో మరిన్ని అప్డేట్స్ కనుక కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.